నేను ఇలాంటి వ్యవస్థకు శ్రీకారం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మళ్ళా బ్రోకర్ వ్యవస్థ ఇస్తాడంట, ఊరికి 10 మందిని పెడతాడని దోచుకోవడానికి. అంటే మీకు పెన్షన్ రావు, వీళ్ళొక దళారి వ్యవస్థ వస్తారు, నేను నేరుగా మీ అకౌంట్ కి మీ పేరుతో పంపిస్తే వీళ్ళు మధ్యవర్తులుగా దోచుకోవాలంటున్నారు. మాకు ఈ దోపిడీ వద్దని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆలోచన విధానం కరుడుగట్టినటువంటి ఫ్యాక్షన్ లీడరిజం, నేర చరిత్రలు అన్ని దొంగ లెక్కలు రాసి అడ్డంగా దొరికిపోవడం తప్ప ఏమీ తెలియనివాడు. ఈ రోజు నేను పులివెందులపై అక్కడి నుంచే బంగారుపాడు వచ్చిన తమ్ముళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారండి. ఇంకా మాకొద్దు ఈ జగను, మేము కూడా రాష్ట్రంలో బాగుపడతామని పులివెందుల తిరగబడే పరిస్థితి తమ్ముళ్ళు. అది పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం గాలి ఉధృతంగా వీస్తా ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఒక తుఫానుగా మారుతుంది. ఎవరన్నా అడ్డం వస్తే కొట్టుకొని పోవడం తప్ప ఎవరు నిలబడలేరు. మనమని గెలిపిస్తే ఆ గెలుపు మీది, జగన్ కోటేస్తే ఆ గెలుపు నేరస్తుల గెలుపు, మోడీ గెలుపు, కేసీఆర్ గెలుపు. ఒప్పుకుంటారా మీరు?